హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 2 ఆగస్ట్ 2020 హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఏ ఆర్టికల్స్ ఏ ఎడిషన్ నుంచి ఏ పేజ్ నుంచి తీసుకోవడం కూడా లిస్ట్ అవుట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇక మన ఫస్ట్ ఆర్టికల్ చూస్తే కనుక స్టేట్స్ లైక్లీ టు బి పవర్ సర్ప్లస్ సేస్ రిపోర్ట్. అంటే ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించిన ఈ యొక్క స్టేట్ ఏదైతే ఉందో తమిళనాడు రాష్ట్రం సంబంధించి అక్కడ పవర్ అనేది సర్ప్లస్ అనమాట. అంటే వాళ్ళు కావాల్సిన దానికన్నా ఎక్కువగా యొక్క పవర్ జనరేషన్ అనేది జరుగుతుంది. ఈ రిపోర్ట్ అనేది చెప్పారన్నమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ రిపోర్ట్ చేయడానికి తెలియజేసింది అనమాట. అంటే ఈ యొక్క తమిళనాడులో యొక్క ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్రానికి అవసరాలకు మించి ఎక్కువగా వీళ్ళు ఉత్పత్తి ఉందని చెప్పేసి చెప్పే ఆర్టికల్ అనమాట. సో దీంట్లో మనకు ఏంటి అంటే ఈ రిపోర్ట్ ఎవరు ఇస్తారంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సిఈఏ అనే అథారిటీ వాళ్ళు ఇస్తారు. సో ఇప్పుడు మనం ఈ యొక్క సిఈఏ గురించి తెలుసుకుందాం. ఇది ఒక గవర్నమెంటల్ బాడీ అనమాట. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ ఇది. సో దీని ఒక యాక్ట్ ద్వారా చేయడం జరిగిందనమాట. దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఇది 1948లో ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ అనే దాన్ని రీప్లేస్ చేస్తూ, అంటే ఇంతకుముందు ఏమైందంటే ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తూ ఆ తర్వాత ఏంటంటే సబ్స్టాంటివ్గా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం సెక్షన్ 70 ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది ఎవరి యొక్క ఆధీనంలో ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంటుంది. సో ఇదేంటి అంటే ఫ్రమ్ 1951 నుంచి వాళ్ళ దగ్గరే ఉంది. ఇప్పుడు ఇది ఫుల్ టైం బాడీ అయిందనమాట 1975 నుంచి. ఇది పూర్తిగా అంటే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పార్ట్లీగానే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉండేది. 1975 నుంచి ఫుల్లీగా ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ పవర్ కిందనే ఉందన్నమాట. దీని యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ 24/7 అంటే 24 గంటలు, అంటే 7 రోజులు 24 గంటలు, అంటే మొత్తం అన్ని పని దినాలలో కూడా వీళ్ళకి పవర్ సప్లై చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే అన్ని రోజులు కూడా పూర్తిగా ఎలక్ట్రిసిటీ అనేది ఎలాగ ఉండాలా, ఎడిక్వేట్ క్వాలిటీ, ఆ క్వాలిటీకి అనుగుణంగా ఎవరైతే ఆల్ కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అప్లై చేయాలన్నమాట. సో దీంతో పాటు ఏంటి అంటే కొన్ని సపోర్ట్ ఉంటుంది అనమాట. ఇది భారతదేశంలోని కొన్ని ఏవైతే మన పాలసీస్ కావచ్చు, లేకపోతే తారీఫ్లు కావచ్చు, వాళ్ళకి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ పవర్ సప్లై వాళ్ళకి అడ్వైస్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఈ యొక్క టెక్నికల్ స్టాండర్డ్స్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, వీటి గురించి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ పవర్కి సంబంధించినటువంటి యొక్క ఫార్మ్ ఆఫ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆ పాలసీస్ ఎలా చేయాలనే దాని గురించి వాళ్ళకి ఏంటంటే అడ్వైస్ చేస్తూ ఉంటారనమాట. వీటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే తక్కువ ఏవైతే ఉందో ఇన్పుట్ ఇచ్చి ఎక్కువగా పవర్ సప్లై చేయటం, దాన్ని ఎక్కువగా అంటే వచ్చిన పవర్ని హైయెస్ట్ అట్మోస్ట్ యూటిలైజేషన్ అనమాట. అంటే తక్కువ పవర్తో ఎక్కువగా అంటే ఆపరేషన్ జరపడం అనమాట. తక్కువ కన్జంప్షన్తో ఎక్కువ ఆపరేషన్స్ ఫలితాలు ఇచ్చే విధంగా ఏవైతే ఆపరేషన్, ఇప్పుడు ఎల్ఈడి లైట్లు ఉన్నాయి, ఆ ఎల్ఈడి లైట్లు అనేది కూడా వీళ్ళ యొక్క దాంట్లో వీళ్ళు ప్రిఫర్ చేసింది అనమాట. అంటే వాళ్ళు తక్కువ పవర్ ఎనర్జీతో ఆప్టిమల్ లైటింగ్ ఇవ్వడం అనేది కావచ్చు, లేకపోతే ఇలాంటి ఏవైనా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వీళ్ళ యొక్క టార్గెట్లోనే అందరిలోనే ఉంటాయి అనమాట. దీంతోపాటు ఇంకా ఏంటంటే టైంకి సంబంధించి సొల్యూషన్ సౌండ్ అంటే టెక్నికల్ సౌండ్కి సంబంధించి, లేదా ఆప్టిమల్ టైం అండ్ సొల్యూషన్ సంబంధించి, తర్వాత అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్సూమర్స్ ఎవరైతే ఉన్నారో సాటిస్ఫైయింగ్ ఇండెక్స్ ప్రకారం 98% అనేది 2021 వీళ్ళు చేరుకోవాలని లక్ష్యం అనేది ఉందన్నమాట. సో దీంట్లో ఏంటంటే 100% సేఫ్టీ అండ్ సెక్యూర్ పవర్ సిస్టమ్ అనేది రాబోయే 10 సంవత్సరాలు వితిన్ 10 ఇయర్స్లో అందరికీ అందజేయాలనేది దీని టార్గెట్స్ అనమాట. సో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, నెక్స్ట్ సిఈఆర్సి అనే దాని కనుక మనం చూసుకుంటే ఇది ఇనీషియల్గా ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యాక్ట్ 1998 ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దాని తర్వాత ఏం చేశారు, 2003లో ఎలక్ట్రిసిటీ యాక్ట్ కింద సెక్షన్ 76 కింద దీన్ని స్టాచ్యుటరీ బాడీగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. స్టాచ్యుటరీ బాడీ అంటే తెలుసు కదా, పార్లమెంట్లో ఒక యాక్ట్ ద్వారా ఏర్పడితే దాన్ని స్టాచ్యుటరీ బాడీస్ అంటాం అనమాట. సో ఇటు ఏమవుతుంది, వీటికి ఏంటి అంటే ముఖ్యంగా ఏంటంటే బల్క్ పవర్ మార్కెట్ ఏదైతే ఉందో ఎకానమీలో వాటిని ఆపరేషన్ చేయడానికి కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ సప్లైని అందరికీ ఇన్వెస్ట్మెంట్, అంటే క్వాలిటీ ఆఫ్ సప్లై అనేది ఇవ్వటం అందరికీ, దీనికి సంబంధించి ప్రమోట్ ఇన్వెస్ట్మెంట్, అంటే దీంట్లో పెట్టుబడులు పెట్టే విధంగా ఎలక్ట్రిసిటీలో పవర్ జనరేషన్లో పెట్టుబడులు పెట్టే విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటారనమాట. దీంతోపాటు వీళ్ళు గవర్నమెంట్కి కూడా అడ్వైస్ ఇస్తూ ఉంటారనమాట. ఏవైతే ఇన్స్టిట్యూషనల్ బ్యారియర్స్ ఉన్నాయో, అంటే వాళ్ళు ఏదైనా చట్టం చేసిందనుకోండి, ఆ చట్టం అనేది ఈ యొక్క పవర్ యొక్క జనరేషన్కి ఇప్పుడు పెట్టుబడులు ఏమైనా చట్టాలు చేసినప్పుడు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు అనుకోండి, అలాంటి వాటి వల్ల ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అంటే పవర్ జనరేషన్ అనేది దెబ్బతింటుంటే కనుక దానికి సంబంధించినటువంటి ఏవైతే సలహాలు ఇచ్చి ఆ చట్టాల్లో మార్పులు తీసుకురావటం, తర్వాత బ్రిడ్జ్ ద డిమాండ్ సప్లై గ్యాప్, అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏంటి కరెంట్ పవర్ కట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ఈ గ్యాప్ అని తగ్గిస్తారు. ఒకవేళ డిమాండ్ తక్కువగా ఉంది, సప్లై ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు సప్లైని కొంచెం తగ్గించడం, ఇలాంటి చర్యలన్నీ కూడా వీళ్ళే తీసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్
మ్యాండేటరీ ఫంక్షన్స్ వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన ఫంక్షన్స్ ఏంటి అంటే ఏవైతే తారీఫ్స్ సంబంధించి అంటే ఈ యొక్క ఏవైతే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి యూనిట్ రేట్లు కావచ్చు, ఏవైతే కంపెనీస్ ఓనర్లు ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి మధ్య వీళ్ళు బ్యారియర్స్గా ఉంటారనమాట. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు సరైనటువంటి స్కీమ్లు అనే వాటిని తయారు చేసి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ తారీఫ్ అనేది ఎంత అనేది యూనిట్కి ఎంత ఖర్చు అవుతుంది, అంటే ఎంత వెచ్చించాలి, లేదా ఎంత ఈ యొక్క కన్జ్యూమర్స్ దగ్గర నుంచి తీసుకోవాలని అన్నింటినీ కూడా వీళ్ళే రెగ్యులేట్ చేస్తూ ఉంటారనమాట. దాంతోపాటు ఇక ఇంట్రాస్టేట్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అంశాలను వాళ్ళు డిటర్మైన్ చేస్తారు. దాంతోపాటు ఇంట్రాస్టేట్ ట్రాన్స్మిషన్ సంబంధించిన తారీఫ్లను కూడా, అంటే తారీఫ్ అంటే ఒక వాల్యూ అనమాట, ఆ ఎలక్ట్రిసిటీ యూనిట్ ఖర్చు ఎంతో వీళ్ళే డిసైడ్ చేస్తారనమాట. సో వీళ్ళకి ఇంకా కొన్ని ఇందాక మనం మ్యాండేట్గా చేయాల్సిన పని చెప్పి ఇప్పుడు అడ్వైజరీ ఫంక్షన్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. వీటి ఏంటంటే నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ అండ్ తారీఫ్ పాలసీ కింద ఫార్ములేషన్ అనేది వాళ్ళకి అడ్వైజరీ అనమాట, సలహాలు ఇచ్చే ఫంక్షన్స్ అనమాట. దీంతోపాటు ఏంటి కాంపిటేటివ్నెస్ అంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీలో ఈ యొక్క పోటీతత్వాన్ని, ఎఫిషియన్సీ, ఎకానమీ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీ అనమాట. అంటే ఆ ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీకి ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీకి పవర్ సప్లై చేయడానికి సంబంధించినటువంటి ఏవైతే ప్రమోషన్ అనేవి కూడా వీళ్ళే చూస్తారు. ప్రమోషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎలక్ట్రిసిటీ అంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి కూడా వీళ్ళే సలహాలు సూచనలు అనేవి ఇస్తుంటారు అనమాట. నెక్స్ట్ ఆర్ఈసీ లిమిటెడ్ అనే దాని గురించి చూద్దాం. ఆర్ఈసీ లిమిటెడ్ అంటే ఇది ఫార్మల్గా ఏమంటారంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఇది ఏంటంటే ఈ యొక్క నవరత్నాలకు సంబంధించినటువంటి ఈ యొక్క సెంట్రల్ పిఎస్యు అనమాట, అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనమాట. నవరత్నాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క పిఎస్యు ఇది. సో ఇది ఎవరి కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ కిందనే ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇది మొత్తం 34,000 కోట్ల ఉన్నటువంటి అంటే అంటే దాని యొక్క కంపెనీ వాల్యూ అనేది 34,000 కోట్లు అనమాట. సో దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంటే కంప్లీట్ పవర్ సెక్టర్ సంబంధించినటువంటి వాల్యూ చైన్ డిసైడ్ చేయడం, ఆ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి చేయడం, తర్వాత జనరేటర్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆ యొక్క చైన్ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ సంబంధించి ఒక ఎలక్ట్రిసిటీ బయటికి రావాలంటే రకరకాల చైన్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ ఆపరేషన్స్ తర్వాత దాన్ని జనరేట్ చేసిన దాన్ని ట్రాన్స్మిట్ చేయాలి, తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయాలి కన్జ్యూమర్స్కి. సో అది వీళ్ళ యొక్క ఆపరేషన్స్ అనమాట. దీంతోపాటు ఇంకా ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇస్తారన్నమాట స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులకి, స్టేట్ గవర్నమెంట్లకి ఏవైతే ఆర్థికపరమైనటువంటి సహాయాలు, సెంట్రల్ స్టేట్ పవర్ యూటిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి, తర్వాత ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి వీళ్ళు ఏంటంటే ఆర్థికపరమైనటువంటి సహాయం అంటే లోన్లు ఇవ్వటం కానీ వాళ్ళ అభివృద్ధి కోసం వీళ్ళు ఏవైతే ఆర్థికంగా అయినటువంటి అభివృద్ధి కోసం ఏమైతే చేయాలో అవన్నీ కూడా ఈ యొక్క ఆర్ఈసీ వాళ్ళే చేస్తారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. టు ఫెసిలిటేట్ అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫర్ యాక్సలరేటెడ్ గ్రోత్ అంటే వీడి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అనేది అందరికీ అవైలబిలిటీ ఉండాలా, దాంతోపాటు దాని ద్వారా అందరూ అభివృద్ధి చెంది సో యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది జీవించాలి. ఎవరు రూరల్ అండ్ అర్బన్ ఏరియాల్లో ప్రజలు అనేవాళ్ళు ఒక నాణ్యమైన ప్రమాణాలతో జీవితాన్ని నిర్వహించడానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క అంటే ఆర్ఈసీ వాళ్ళు తీసుకుంటారనమాట. సౌభాగ్య పిఎం సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన ఒకటి, నెక్స్ట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన. ఈ రెండు కూడా ఈ స్కీమ్స్ ఏంటి అంటే ఈ రెండు చాలా ముఖ్యమైన 24 గంటల అందరికీ దేశంలో ఉన్నటువంటి అన్ని ఇళ్ళకి కూడా పవర్ సప్లై చేయడం అనేది ముఖ్యమైనదనమాట. సో దానికి సంబంధించి నోడల్ ఏజెన్సీ ఏది అంటే ఆర్ఈసీ అనమాట. తర్వాత ఇదేంటి అంటే ఈ యొక్క ఉదయ్ కావచ్చు, ఉజ్వల్ కావచ్చు, ఈ యొక్క డిస్కమ్ సంబంధించినటువంటి ఎష్యూరెన్స్ సంబంధించినటువంటి అంశాలకు వీళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారనమాట. సో దీంతో పాటు ఏంటి యొక్క ఫైనాన్షియల్ టర్న్ అరౌండ్ అంటే పూర్తిగా ఎంత అనేది ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతుంది, దానివల్ల ఎంతవరకు లాభాలు వస్తున్నాయి, ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి ఎలాంటి విధానాలు అవసరిస్తున్నాయి, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆపరేషనల్ రిఫార్మ్స్ అన్నీ కూడా వీళ్ళే చూస్తూ ఉంటారనమాట ఆర్ఈసీ వాళ్ళే. సో ఇంతటితో ఈ డిస్కషన్ అయిపోయిందండి ఈ ఆర్టికల్ సంబంధించింది. నెక్స్ట్ సేమ్ పాయిజన్ ఫౌండ్ ఇన్ టైగర్స్, బీర్స్, ఫ్లీస్ అఫీషియల్ అంటే ఇప్పుడు ఈ యొక్క అంటే తమిళనాడు సంబంధించినటువంటి అన్నామలై ఫారెస్ట్లో టైగర్లకి, బీర్, తర్వాత ఈ యొక్క ఫ్లైస్ అనేవి ఈగలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళన్నీ కూడా చనిపోయి ఉన్నాయన్నమాట. చనిపోయినాయి ఇప్పుడు జూలై 8వ తారీఖున పడిపోయి ఉన్నాయన్నమాట. వాటి అటాప్సీ రిపోర్ట్, అటాప్సీ అంటే శవ పంచనామా, శవ పరీక్ష అంటాం. ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే అన్ని జీవంతులు కూడా ఒకే రకమైనటువంటి విష పదార్థాన్ని తీసుకోవడం వల్ల చనిపోయినాయి అనమాట. సో కొంతమంది మనుషులు అనేవాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఈ యొక్క అన్నమలై ఫారెస్ట్లో ఏదైతే ఉందో ఇది టైగర్ రిజర్వ్ అనమాట. అన్నమలై టైగర్ రిజర్వ్ అనేది తమిళనాడులో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం యొక్క అన్నమలై టైగర్ రిజర్వ్ గురించి తెలుసుకుంటాం. దాంతోపాటు ఈ యొక్క అటాప్సీ ఏవైతే ఉందో అంటే పాయిజనస్ సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటు మన భారతదేశంలో ఏవైతే మనకు టైగర్ రిజర్వ్స్ కావచ్చు, నేషనల్ అంటే రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ పార్కులు కావచ్చు, తర్వాత ఈ యొక్క కమ్యూనిటీ కన్జర్వేషన్, ఇవన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. వాటిలో ఉన్న ఉపయోగాలు ఏంటో చూద్దాం. అన్నమలై టైగర్ రిజర్వ్ అనేది ఏటీఆర్ అనేది చూస్తే 1 ఆఫ్ ద 4 టైగర్ రిజర్వ్స్ ఇన్ తమిళనాడులో ఉన్నటువంటి 4 టైగర్ రిజర్వ్లో ఇది ఒకటి అనమాట. సో ఇది ఒక కోయంబత్తూరు, తిరుపూర్ అనే 2 జిల్లాలను కవర్ చేస్తాం, ఆ ఏరియాలో కవర్ చేస్తుంది.
సో దీంతో పాటు ఇటు ఏంటంటే ఈ యొక్క సౌదర్న్ వెస్ట్ ఘాట్స్లో ఉంటుందన్నమాట, పాలక్కడ్ గ్యాప్లో ఉన్నటువంటి ఈ యొక్క సదర్న్ వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో పశ్చిమ కనుమల్లో ఉంటుందన్నమాట. ఇది ఎట్లాగా ఇక దాంతోపాటు ఏంటి దీని పక్కనే ఏమున్నాయంటే పరంబికులం టైగర్ రిజర్వ్ ఒకటి, నెక్స్ట్ చిన్వార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరళకు సంబంధించి దీనికి ఆనుకొని ఉన్నాయన్నమాట. సో దీనికి ఏంటి ఈ యొక్క మైగ్రేషన్ ఈ రెండు ఆనుకోవటం ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఈ రెండు టైగర్ రిజర్వ్లో నుంచి ఈ యొక్క అన్నమలై ఫారెస్ట్కి చాలా వరకు ఈ యొక్క మ్యామల్స్ అంటే మ్యామల్స్ అంటే తెలుసు కదా, పాలిచ్చే జంతువులు ఏవైతే ఉన్నాయో అవి ట్రావెల్ అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దాని ప్రకారం చేసుకుంటే మనకు ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేవి ఉన్నాయన్నమాట, రకరకాల ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. దాంట్లో ఏంటి ఈ యొక్క టైగర్ రిజర్వ్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కావచ్చు, లేకపోతే నేషనల్ పార్కులు కావచ్చు, కమ్యూనిటీస్ కావచ్చు, అంటే కమ్యూనిటీ కావచ్చు, రిజర్వ్ అంటే కన్జర్వేషన్ రిజర్వ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనమాట. ఈ యొక్క ఏవైతే ఈ యొక్క వన్యప్రాణుల్ని రక్షించడానికి ఏర్పాటు చేసిన పేర్లు మారచ్చు, కానీ అన్నిటి యొక్క అంతిమ లక్ష్యం అనేది ఒకటే అనమాట. ఇది అంటే ఈ యొక్క ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉంటుంటే రిస్ట్రిక్షన్స్ ఏంటో చూద్దాం. ఈ హ్యూమన్స్ అనేవాళ్ళు ఏంటి అంటే ఎక్స్ప్లోటేషన్ రిజర్వ్స్ ప్రకారం అక్కడ ఎక్కువగా అనేవాళ్ళు లిమిటెడ్, వాళ్ళ యొక్క ఆపరేషన్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి, వాళ్ళ యొక్క ఎక్కువ కూడా అక్కడ వైపు వెళ్ళకూడదు అనమాట మనుషులు అనేవాళ్ళు. సో సెవరల్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేవి ఉన్నాయన్నమాట మనకు. ఏది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ WPA 1972 కింద ఇవి చాలా వరకు యొక్క ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేవి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయన్నమాట దీంట్లో. సో దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేది మనం చూసుకుంటే మొత్తం ఈ యొక్క వైల్డ్ లైఫ్ డేటాబేస్లో మొత్తం 553 ఎగ్జిస్టింగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి మన టైగర్ సంబంధించి శాంక్చురీస్ కావచ్చు, లేకపోతే రకరకాల జంతువులకు సంబంధించి ఇది ఎంత కూడా మన భారతదేశ భూభాగంలో 3.64% భూభాగాన్ని ఈ యొక్క ఏరియా అనేవి కవర్ చేస్తారన్నమాట జియోగ్రఫికల్గా చెప్పాలి అంటే. సో దీని ప్రకారం ఏదైతే ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది మళ్ళీ ఆల్రెడీ మనం దీనికి ఇక్కడ ఆల్రెడీ వచ్చిందన్నమాట. ఈ యొక్క డెఫినేషన్ ప్రకారం అంటే డెఫినేషన్ 2 ప్రకారం అంటే యొక్క స్కీమ్ సెక్షన్ 2 కింద డెఫినేషన్ ప్రకారం చూసుకుంటే దీంట్లో ఈ ప్రొటెక్టెడ్ ఏరియా కింద ఏమొస్తాయంటే నేషనల్ పార్కులు వస్తాయి, శాంక్చురీస్ వస్తాయి, దాంతోపాటు కన్జర్వేషన్ రిజర్వ్స్ వస్తాయి, దాంతోపాటు కమ్యూనిటీ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీటిలో భాగంగా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఏ సెక్షన్లో అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ ఇచ్చారు. సెక్షన్ 18, సెక్షన్ 35, సెక్షన్ 36, సెక్షన్ 36A, సెక్షన్ 36C అనేవి ఈ యొక్క చట్టంలో భాగాలన్నమాట. సో ఇక్కడ సెక్షన్ 18 కింద ఏంటి అంటే ఈ యొక్క డిక్లరేషన్ ఆఫ్ శాంక్చురీ అనే దాన్ని ఎలా డిక్లేర్ చేస్తారు అనే దాని ప్రకారం ఆ రిజర్వ్లో ఏవైతే కానీ ఎకలాజికల్గా కావచ్చు, లేకపోతే ఫ్లోరల్ ఫనా కావచ్చు, నెక్స్ట్ జియోమార్ఫాలజికల్ ప్రకారం, న్యాచురల్ అండ్ ఓజలాజికల్ సిగ్నిఫికెన్స్ ప్రకారం వీటన్నింటి కూడా వైల్డ్ లైఫ్ ఏవైతే శాంక్చురీస్ అనేది డిక్లేర్ చేస్తారన్నమాట. అంటే వాటి యొక్క భౌగోళిక పరిస్థితులు బట్టి అక్కడ ఉన్న స్పీసీస్ ఫ్లోరా అండ్ ఫనా వాటన్నిటి ఆధారితంగా ఏర్పాటు చేస్తారనమాట. తర్వాత డిక్లరేషన్ ఆఫ్ ఏరియా యాజ్ ఏ శాంక్చురీ, అంటే ఇప్పుడు ఒక ఏరియా అనేదాన్ని ఎలా డిక్లేర్ చేస్తారు, శాంక్చురీగా ఎలా డిక్లేర్ చేస్తారంటే అక్కడ ఉన్న జనాల యొక్క వాళ్ళ యొక్క పర్మిషన్తోనూ వాళ్ళ యొక్క ఆమోదంతోనూ ఇవైతే పైన చెప్పాము మనం జియోమార్ఫాలజీ కావచ్చు, న్యాచురల్ కావచ్చు, నెక్స్ట్ జియోలాజికల్ సిగ్నిఫికెన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ ఏరియాను వీళ్ళు శాంక్చురీగా డిక్లేర్ చేస్తారు. సెక్షన్ 18 వచ్చేసి మనకి ఏం చెప్తుందంటే డిక్లరేషన్ ఆఫ్ శాంక్చురీ. దాంతోపాటు ఈ యొక్క సెక్షన్ 26A అనేది ఒక ఏరియాని శాంక్చురీగా ఎలా డిక్లేర్ చేస్తారనే చెప్పిందనమాట. సో దీంతోపాటు యొక్క నేషనల్ పార్క్స్, ఇక్కడ మనం ఇప్పుడే శాంక్చురీస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నేషనల్ పార్క్ గురించి తెలుసుకుంటే కనుక ఇక్కడ కూడా హ్యూమన్ యాక్టివిటీ అనేది చాలా వరకు రిస్ట్రిక్టెడ్ అనమాట, ఎక్కువగా పర్మిటెడ్ ఉండదన్నమాట. ఎక్కువగా ఈ నేషనల్ పార్క్ లోపలికి పోనీయరు అనమాట. చాలా తక్కువ వాళ్ళని మాత్రం అంటే లిమిటెడ్గా ఏవైనా కానీ ఆ యొక్క ఫారెస్ట్ ఆఫీసర్లు కావచ్చు, కొన్ని రీసెర్చ్ వాళ్ళు మాత్రమే పంపిస్తారు. ఇది కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కిందనే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీంట్లో ఒక డేటాబేస్లో ఏంటి అంటే మొత్తం 101 ఎగ్జిస్టింగ్ నేషనల్ పార్క్స్ అనేవి మన భారతదేశంలో ఉన్నాయి. మొత్తం 1.23% ఆఫ్ జియోగ్రాఫికల్ ఏరియా అనేది మన భారతదేశంలో ఇవి కలిగి ఉన్నాయన్నమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క 1972 యాక్ట్ ప్రకారం 35లో మనొక సెక్షన్ 35లో ఈ డిక్లరేషన్ ఆఫ్ నేషనల్ పార్క్ అనేది ఉందన్నమాట. వేటిని డిక్లరేషన్ అంటే అన్నింటినీ నేషనల్ డిక్లరేషన్ అనేది ఒకే రకంగా ఉంటుంది. ఆ నేషనల్ పార్క్స్ అనేవి ఫ్లోరా, ఫనా, ఎకలాజికల్, జియోమార్ఫికల్ ఆర్ జోనాలజికల్ దాని ప్రకారమే ఉంటుంది అనమాట. కాకపోతే కొన్ని చిన్న మార్పులతోనే వీటిని నేషనల్ పార్క్ అని శాంక్చురీస్ అని డివైడ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ కన్జర్వేషన్ రిజర్వ్స్ అండ్ కమ్యూనిటీ రిజర్వ్స్, అంటే ఇక్కడ కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటే ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి జీవాలను కాపాడడం కావచ్చు. కమ్యూనిటీ రిజర్వ్స్ అంటే మనం ఎవరైనా ఉన్నామనుకోండి, ఆ కమ్యూనిటీ ఇప్పుడు మనకు ఏదైనా ఒక NGO ఉందనుకోండి, అది ఒక కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ వాళ్ళు ఒక ఏరియా అంటే గుర్తించి ఆ ఏరియానంతా వాళ్ళు రిజర్వ్ ఏరియాగా ఉంచుతారనమాట. దాన్ని కాపాడటం అనేది ఆ కమ్యూనిటీ బాధ్యతలు తీసుకుంటారు. అలాంటి వాటిని కూడా కమ్యూనిటీ రిజర్వ్గా వాటిని గుర్తిస్తారనమాట. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం డిక్లరేషన్ కన్జర్వేషన్ ప్రకారం అనేది 36A అనేది ఏం చెప్తుంది అంటే కన్జర్వేషన్ రిజర్వ్స్ గురించి చెప్తుంది. 36C అనేది దేని గురించి చెప్తుంది అంటే కమ్యూనిటీ రిజర్వ్స్ గురించి చెప్తుంది అనమాట. సో మన భారతదేశంలో మొత్తం ఇప్పుడు 86 కన్జర్వేటివ్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి, 163 కమ్యూనిటీ రిజర్వ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క యాక్ట్ ఆఫ్ బఫర్ జోన్స్ అనేవి ఇవన్నీ కూడా బఫర్ జోన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏవైతే మైగ్రేషన్ కావచ్చు, నెక్స్ట్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ పార్క్కి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మధ్యలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటిని
ఇలా బఫర్ జోన్గా గుర్తిస్తారన్నమాట. ఎందుకని అవి ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు అక్కడ కూడా వాటిని కాపాడాలి. ఈ నేషనల్ పార్కులో, వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కాకుండా ఈ యొక్క మధ్యలో ట్రావెలింగ్ టైంలో కూడా వాటిని కాపాడాలన్నమాట. సో ఈ యొక్క ప్రొటెక్టెడ్ ఏరియా కేటగిరీ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో దీన్ని 2002లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది కన్జర్వేటివ్ రిజర్వ్స్ కావచ్చు, కమ్యూనిటీ రిజర్వ్స్ కావచ్చు. సో ఎందుకని ఈ యొక్క ప్రొటెక్షన్ అనేది ఎగ్జిస్టింగ్ స్పీసీస్ అనేది దెబ్బతినకుండా ఉండటం కోసం ప్రైవేట్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్లో కూడా వాటి అంటే ల్యాండ్ యూజ్ను కూడా ఉపయోగించుకునే విధంగా చేయడం కోసం ఈ యొక్క 2 చట్టాలు చేయడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఆల్రెడీ మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి చాలా ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం. ఈ మధ్యకాలంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది చాలా ఫేమస్ అయింది. మన జూలై 27న దీని గురించి పూర్తి డీటెయిల్స్, డెఫినేషన్ ఏంటి అన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని పాయింట్స్ అనేవి ఈ యొక్క ఆర్టికల్ ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం అనమాట. సో మనకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది అంటే ఈ యొక్క ప్లీ ఎస్సీ అనేది అగెన్స్ట్ ద కంటెంప్ట్ ఆఫ్ లా అనే దాని గురించి కూడా ఈ యొక్క ఆర్టికల్ అని కూడా వచ్చింది. ఈ 2 ఆర్టికల్ బట్టి మనం ఏమేంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ గురించి ముందు ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి అంటే ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది మనకు 1976 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ అనే దాని కింద తీసుకొచ్చారు. ఈ యాక్ట్ అనేది దేని కింద వచ్చిందంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగం 129 ఏమో సుప్రీంకోర్టు యొక్క ఏదైతే కంటెంప్ట్ అంటే యొక్క పౌరులను కాపాడడానికి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి రక్షణార్థం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది 129 అనేది ఉంటుంది. హైకోర్టుకు సంబంధించి 259 అనేది ఉంటుంది. అంటే 129 ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టు అనేది ఎవరైనా కానీ కోర్టు ధిక్కారం చేస్తే వాళ్ళ శిక్ష విధించే విధంగా ఉంటుంది. తర్వాత హైకోర్టు అయితే 215 కింద వాళ్ళకి శిక్ష వేయచ్చు అనమాట. సో ఒక చట్టం చేయకపోయినప్పటికీ కూడా ఎటువంటి చట్టం లేపలేనప్పటికీ కూడా రాజ్యాంగపరమైనటువంటి రక్షణ అనేది ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ అంటే ఈ యొక్క సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు న్యాయ వ్యవస్థకు అనేది ఉందన్నమాట. సో దీంతోపాటు ఇంకా ఏంటి ఈ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 కింద కూడా ఈ యొక్క కోర్టులకి ఈ యొక్క రక్షణ అనేది ఉందన్నమాట. ఈ ధిక్కారానికి సంబంధించినటువంటి రక్షణ అనేది ఉంది. అసలు ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది మన ఫస్ట్గా ఎట్లా వచ్చిందంటే కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితం మన భారతదేశాన్ని మొత్తాన్ని కూడా రాజులు పరిపాలించేవాళ్ళు. ఆ కాలంలో న్యాయవాది ఎవరు అంటే న్యాయాన్ని డిసైడ్ చేసేవాడు, న్యాయవేత్త ఎవరు అంటే రాజుగానే ఉండేవాడు. రాజు ఏం చెప్తే అదే న్యాయం అనమాట. ఏదైనా సమస్య వచ్చినప్పుడు రాజు దగ్గరికి పరిష్కారం మనం చాలా కథలు విన్నాం. అక్బర్ బీర్బల్ కథలు కావచ్చు, లేకపోతే విక్రమాదిత్యుడి కథలు కావచ్చు, లేకపోతే ఇలాంటి కథలన్నింటినీ కూడా ఏదైనా సమస్య వస్తే రాజే పరిష్కరించేవాడు. అలాంటి పరిష్కారాలు దొరికినప్పుడు ఆయన చెప్పింది వేదమయ్యేది. ఆ రాజుగారి యొక్క ఏదైతే ఆయన ఇచ్చిన తీర్పుని ఎవరు కూడా వ్యతిరేకించడం కానీ దాన్ని ప్రశ్నించడం కానీ చేయకూడదు. అది ఆయన యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుందని అప్పటి నుంచే ఈ విధానం ఉందన్నమాట. సో ఆ తర్వాత ఏమైందంటే ఇంగ్లాండ్కి సంబంధించిన కింగ్స్ కూడా అలాంటి పరిస్థితే ఉంది. తర్వాత కాలక్రమంలో ఏంటంటే ఈ యొక్క రాజు అనేవాడు యొక్క అంటే ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క జనాభా పెరిగే కొద్దీ లేకపోతే ఈ యొక్క రాజ్యాలు ఏర్పడే కొద్దీ రాజు యొక్క ఏవైతే పనులు ఉన్నాయో ఆ యొక్క పనులు అనేవి రోజు రోజుకి బాగా వాటి యొక్క విస్తారం పెరిగిపోయిందనమాట ఆ ల్యాండ్ ప్రకారం. సో దాని ప్రకారం ఏంటంటే ఒక న్యాయ కోవిదులు అనే వాళ్ళని పవర్ అంటే ఆ కింగ్ అనేవాడు రాజు అనేవాడు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఆ రాజు అనేవాడు ఎవరైతే ఆ న్యాయ కోవిదులను ఏర్పాటు చేయడం వాళ్ళు న్యాయ సలహాలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే న్యాయపరమైనటువంటి తీర్పులు ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ కాలంలో న్యాయానికి సంబంధించి రాజుకి ఎలాంటి రక్షణ అయితే ఉందో వాళ్ళకు కూడా అలాంటి రక్షణ ఇవ్వడం జరిగింది. దాన్ని జ్యుడిషియల్ పవర్ ఏదైతే ఉందో వాళ్ళని కాపాడటం అంటే వాళ్ళ యొక్క ఇచ్చే తీర్పులు కావచ్చు వాటిని కంటెంప్ట్ అవ్వకుండా దెబ్బతీయకుండా చూడటం అనేది దీంట్లో ముఖ్య ఉద్దేశం అనమాట అప్పట్లో. సో అదొక విధానం. ఆ తర్వాత ఏమైంది మనకు రాజ్యాంగం ఏర్పడినటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఈ యొక్క ప్రత్యేకంగా ఈ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి కొన్ని చట్టాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయన్నమాట వాళ్ళ యొక్క రక్షణార్థం అనమాట. సో దానిలో భాగంగానే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సేఫ్ గార్డ్ ఆఫ్ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ అనే యాక్ట్ 1971 ప్రకారం మనం చూసుకుంటే ఇది ఏంటంటే ఈ యొక్క పబ్లికేషన్ డిస్ట్రిబ్యూషన్ మ్యాటర్ నాట్ కంటెంప్టెడ్. కొన్ని అంశాలు మాత్రం కంటెంప్ట్ అవ్వమన్నమాట. ఎలాంటి అంశాలు అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఒక కోర్టు అనేది ఒక దాన్ని తీర్పు ఇచ్చింది అనుకోండి, దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం పేపర్లో రాయటం కానీ లేదా దాని గురించి మనం బహిర్గతంగా చెప్పడం కానీ అంటే వాళ్ళు ఏదైతే తీర్పు ఇచ్చారో మనం అక్షరం పోలుపోకుండా అంటే ఆ యొక్క తీర్పు మార్చకుండా మనం కరెక్ట్ చెప్తే అది కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కిందకి రాదు. దాంతోపాటు ఇంకేవైతే ఈ యొక్క ఎగ్జిస్టింగ్ ఏరియాస్లో ఏవైతే ఉన్నాయో సీసీటీవీల రూపంలో కావచ్చు లేకపోతే ఈ ప్రెస్ మీడియా వాళ్ళు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది బయటికి చెప్పొచ్చు అనమాట. ఆ యొక్క సీసీటీవీ రూపంలో ఉన్న అంశాలను వాటి బయటికి చెప్పొచ్చు అనమాట. అంటే కొన్ని పరిమితులు లేని చోట వాళ్ళ యొక్క న్యాయస్థానానికి సంబంధించిన అంశాలన్నీ బయటపెట్టచ్చు. కానీ కొన్ని కేసులకు సంబంధించి వాళ్ళు న్యాయస్థానంలో కొన్ని విచారణలు జరుపుతారు. ఆ న్యాయస్థానంలోని విచారణలు ఏవైతే జరుగుతారో కోర్టులో మనకి ఎప్పుడైనా సరే ఒక సీసీ ఫుటేజ్ కానీ కోర్టులో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ విధానానికి సంబంధించి మనం ఎక్కడైనా కానీ ఒక వీడియో అనేది బయటకు రిలీజ్ అవ్వదు. అంటే అదేంటి అంటే ఓపెన్ లా కోర్టుకి వ్యతిరేకం అనమాట. మన భారతదేశం మనదంతా కూడా క్లోజ్డ్ జ్యుడిషియరీ అంటే ఒక 4 గదుల మధ్య ఇచ్చే న్యాయ విధానం అనమాట.
సో అలాంటిది పబ్లిక్గా పెట్టడం అనేది ఉండదు. అలాంటి సమయంలో మనం బయట పెడితే కనుక అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఏ గ్రౌండ్స్ ప్రకారం అంటే ఈ యొక్క కెమెరా అన్లెస్ ద కోర్ట్ హ్యాజ్ ఎక్స్ప్రెసివ్లీ ప్రొహిబిటెడ్ ద పబ్లికేషన్ అంటే దేర్ ఆఫ్, అంటే ఎలాంటి వాటిని కోర్టు అనేది ఖచ్చితంగా అంటే కొంత నిరోధిస్తుంది అంటే ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, అంటే ఏదైనా సరే ప్రజల యొక్క బాగుకోరే సమస్యకు సంబంధించినటువంటి ఏమైనా కొన్ని అంశాలు అనేవి బయట పెట్టకూడని అంశాలు బయట పెట్టినప్పుడు కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కిందకు వస్తుంది. దాంతోపాటు పబ్లిక్ ఆర్డర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఈ స్టేట్కి సంబంధించినటువంటి ఏమైనా కొన్ని సున్నితమైన అంశాలు అనేవి బయట పెట్టకూడదని వాటిని బయట పెడితే అది కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కిందకి వస్తుంది అనమాట. తర్వాత ఇంకేంటంటే ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద సీక్రెట్ ప్రాసెస్ డిస్కవరీ అండ్ ఇన్నోవేషన్స్, అంటే మనం కొత్త ఏమైనా కనిపెట్టామనుకోండి, ఒక మిసైల్ కానీ లేదా ఒక ఫ్లయింగ్ జెట్స్ కానీ ఇవి మనం కనిపెట్టామనుకోండి, సో ఆ ఇన్నోవేషన్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి బయట వాళ్ళకి చెప్పకూడదు, మన రక్షణకు సంబంధించినవి అలాంటివి. తర్వాత ఏవైతే ఈ యొక్క ఎనీ పవర్ వ్యాస్టెడ్ ఇన్ ఇట్, అంటే దీని కింద ఈ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఏ అంశాన్ని అయినా కానీ బయట పెడితే అది కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కిందగా వస్తుంది అనమాట. దీంతోపాటు కొన్ని అంశాల్లో మనం చెప్తూ ఉంటాం అనమాట, అంటే కోర్టును దూషించితే తప్పు అని నేను చెప్తూ ఉంటాం. సో మనం ఎప్పుడూ కూడా మనం చేసే పని అనేది ఫెయిర్గా ఉండాలన్నమాట. ఫెయిర్ అండ్ యాక్యురేట్ రిపోర్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ ప్రాసెస్, అంటే వాళ్ళ కోర్టులో ఏదైతే చెప్పారో అదే మనం కరెక్ట్గా చెప్పామనుకోండి అది ఓకే, దాంట్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద రాదు. ఆల్రెడీ మనం ఫెయిర్ క్రిటిసిజం అన్నాం, ఫెయిర్గా ఉండాలి, లేదా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఇంకోటి. ఇక ఫెయిర్ క్రిటిసిజం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తూ దాంట్లో ఉన్న లోపాలను చెప్పినంత మాత్రం తప్పేం కాదు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది కూడా ఉంది, కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వచ్చేసరికల్లా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి దెబ్బతీసే విధంగా ఉంటుంది. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఏంటంటే వాళ్ళు చేసిందాన్ని 100% మనం తప్పు అని చెప్పి ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అనే దాన్ని మనం ఏమంటామంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనమాట. అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది, మనం మాట్లాడే మాటలకు ఒక రీజన్ ఉంటుంది, దాన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటాం. సో ఆ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనే దాన్ని దీంట్లో మెన్షన్ చేయలేదు, కానీ యొక్క ఫెయిర్ క్రిటిసిజం అనేది కరెక్ట్గా మనం ఏదైనా చెప్పారనుకోండి, వాళ్ళకు ఇలా తీర్పు వచ్చింది, ఇలా వచ్చింది, సో ఇలా ఇది కరెక్ట్ కాదు, ఇది న్యాయపరమైంది కాదు, ఈ సెక్షన్లో ఇది లేదు అనేది మనం చెప్పచ్చు, లేదు అనేది మాత్రం చెప్పదు. దానికి సంబంధించిన సలహాలు అనేది ఇస్తే మళ్ళీ అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కిందకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ యొక్క కంటెంప్ట్స్ నాట్ పనిషబుల్ ఇన్ సర్టెన్ కేసెస్, కొన్ని కేసెస్లో ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది పనిష్ చేయడానికి వీలు లేదనమాట. ఏవైతే అంశాలు ఉన్నాయో అంటే లాకు సంబంధించినది టైం బిఫోర్, అంటే ఎప్పుడో జరిగినాయి, ఇప్పుడు 1950లో 1960లో జరిగినాయి, వాటికి సంబంధించిన తీర్పుల గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, అది తప్పు అయినప్పటికీ కూడా అది ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాం కానీ దాంట్లో ఉండదు. సో దాంతోపాటు ఈ యొక్క జస్టిఫికేషన్ అనేది బై ట్రూత్ అండ్ వ్యాలిడ్ డిఫరెన్స్ కనుక ఉంటే మనం చేసిన మాటల్లో సరైనటువంటి అంటే ఆ యొక్క మాటలు తప్పు అని సరిగా మనం డిక్లేర్ చేసే విధంగా అది దాన్ని కరెక్ట్గా పాయింట్అవుట్ చేసే విధంగా మనం చెప్తే కనుక అలాంటి వాటిల్లో మనకు ఏదైతే పనిషబుల్ ఏదైతే ఉందో పనిష్మెంట్ అనేది ఆపాదించడం అనేది జరగదనమాట. సో ఇక నెక్స్ట్ మనం చూస్తే ఐసీఆర్ ఫాస్ట్ ట్రాక్స్ అప్రూవల్స్ ఫర్ ఇజ్రాయిలీ రీసెర్చ్ కోఆర్డినేటెడ్ బై డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే అంటే రీసెర్చ్ సంబంధించి మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఐసీఎంఆర్ అనేది ఈ యొక్క డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మన భారతదేశంలో ఉన్నది. దాంతోపాటు ఎవరితో కొలాబరేట్ అవుతుందంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది, అంటే డిఆర్డిడితో వీళ్ళు కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఏం చేస్తారంటే మన భారతదేశంలో ఉన్నటువంటి COVID-19 పేషెంట్కి సంబంధించినటువంటి రీసెర్చ్ అనేది చేస్తారనమాట. సో దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటే హెల్త్ మినిస్ట్రీ ఏదైతే ఉందో హెల్త్ మినిస్ట్రీస్ స్క్రీనింగ్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ వాళ్ళు చేయడం మీద బలరామ్ భార్గవ అనే ఒక డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ ద్వారా జూలై 28న ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. దీని ప్రకారం ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క 5,000 రోగుల యొక్క సలైవా అనేది ఈ యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్కి అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ టీమ్కి పంపిస్తారనమాట. వాళ్ళు దీని మీద ప్రయోగాలు చేసి ఈ యొక్క అంశాన్ని కేసులకు సంబంధించి డెత్స్ సంబంధించి సో ఈ యొక్క కంటిన్యూటీ ఎలా ఉంది అనే దాని గురించి వాళ్ళు రీసెర్చ్ చేస్తారనమాట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి కోసం ఈ యొక్క అంటే ఈ యొక్క ఆర్టికల్ అనేది ఇజ్రాయెల్ డిఆర్డిఓకి మన భారతదేశానికి సంబంధించిన డిఆర్డిఓకి మధ్య ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ట్రాన్స్మిషన్ ఉందో దాని గురించి చెప్తుందనమాట. ఒకసారి చూద్దాం. సో న్యూస్ అనేది మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో ఇప్పుడు హెల్త్ మినిస్ట్రీ స్కీమింగ్ కమిటీ హెచ్ఎస్ఎంసీ గురించి మనం తెలుసుకోవాలా. దాంతోపాటు ఈ యొక్క డిఆర్డిఓ ఏదైతే 5,000 సలైవా ఏవైతే శాంపుల్స్ అనేవి ఉన్నాయో ఆ యొక్క ఇజ్రాయెలీ డిఫెన్స్ టీమ్కి అనే దానికి అందజేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క హెల్త్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి హెల్త్ మినిస్ట్రీ స్క్రీనింగ్ కమిటీ అనేది ఇది ఒక హై లెవెల్ కమిటీ అనమాట. ఇది ఎవరి కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ కింద
1980లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది ఒక కమిటీ మాత్రమే, ఇటువంటి ఎటువంటి కూడా స్టాచ్యూటరీ బాడీ లాంటిది ఏం కాదు, జస్ట్ ఇది కమిటీ అనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్క్రీన్ చేయడం, అంటే అప్రూవ్ చేయడం అనమాట. ఏవైతే ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే దేశ విదేశాలతో, మన దేశం అనేది విదేశాలతో ఏవైనా కొలాబరేషన్ జరిగి రీసెర్చ్ సంబంధించినటువంటి బయోమెడికల్ హెల్త్ రీసెర్చ్ సంబంధించినటువంటి దాన్ని స్క్రీన్ చేయడం, అప్రూవ్ చేయడం అనేది దీని యొక్క పర్పస్, ఉద్దేశించబడినటువంటి అంశాలు అనమాట. సో దీనికి ఏవైతే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫారెన్ అసిస్టెన్సెస్, కొలాబరేషన్స్, బయోమెడికల్ హెల్త్ రీసెర్చ్ సంబంధించినటువంటి ఏవైతే ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిటెడ్ బై ద, అంటే ఇండియన్ ఇన్వెస్టిగేటర్స్ సంబంధించినటువంటి ఏదైతే ఇన్వెస్టిగేటర్ అనేవాళ్ళు ఐసీఎంఆర్కి సంబంధించి ఎవరైతే అప్రూవల్ ఎవరిస్తారో అంటే ఈ యొక్క హెచ్ఎంఎస్సీఎల్ఏ వాళ్ళే వీళ్ళకి ఐసీఎంఆర్కి ఇస్తారనమాట. ఫర్ అప్రూవల్ ఆఫ్ హెచ్ఎంఎస్ఆర్కి ఎస్సీకి ఇస్తారనమాట. సో ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏంటి, సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్, నెక్స్ట్ జస్టిఫికేషన్, అంటే దీంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, అంటే ఇది ఆ దేశానికి మనం అందించవచ్చా అందించకూడదా అలాంటిది. నెక్స్ట్ ఫారెన్ కొలాబరేషన్, అంటే ఏ దేశాలతో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం ట్రాన్స్మిట్ చేసుకోవాలా. నెక్స్ట్ నేషనల్ హెల్త్ ప్రయారిటీస్, నేషనల్ సెక్యూరిటీ యాంగిల్స్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇస్తారనమాట. సో దీంట్లో ఈ బాడీలో మనం ఆల్రెడీ కమిటీలో మనం చెప్పుకుంటే కనుక ఎవరెవరు మెంబర్స్ ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంటారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, చూడండి దీని యొక్క అధికారాలు మనం ఎలా చెప్పాం, వేరే దేశంతో రిలేషన్ అన్నాం. సో ఆటోమేటిక్గా ఇది హెల్త్కి సంబంధించింది, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ మినిస్ట్రీ ఉంటాడు దీంట్లో. దాంతోపాటు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే మనకు, అంటే వేరే దేశాలతో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటారో విదేశాంగ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఉంటుంది, అంతే కదా వేరే దేశాలతో. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, దీనికి సంబంధించి ఆర్థికంగా అనేది పెట్టుబడులు పెట్టాలి కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యొక్క వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ ఉంటారు. దాంతోపాటు ఏంటంటే టెక్నాలజీకి సంబంధించింది కాబట్టి మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా, దాంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఈ యొక్క బయోటెక్నాలజీ సంబంధించిన ఈ 3 డిపార్ట్మెంట్ అనేది దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అంటే ఇది డిఫెన్స్ వాళ్ళు ముఖ్యంగా కండక్ట్ చేస్తారు కాబట్టి ఈ యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ కూడా ఎవరైతే ఉన్నారో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, మెడికల్ సర్వీస్ అనే వాళ్ళు కూడా దీంట్లో ఈ యొక్క కమిటీలో భాగస్వాములు అనమాట. సో దీని ప్రకారం ఈ యొక్క హెచ్ఎంఎస్సీ అనేది చేయడు ఎవరు, మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఇప్పుడు సెక్రటరీ ఉంటాడు, ఏది డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ అండ్ డిహెచ్ఆర్ ఎవరైతే ఉంటారో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళిద్దరూ కూడా ఈ యొక్క సెక్రటరీగా ఉంటారనమాట. నెక్స్ట్ ఐసీఎంఆర్ అనేది దీనికి టెక్నికల్ సపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట. దీనికి కావాల్సినటువంటి ఒక టెక్నికల్ ఆర్మ్ అనమాట, ఒక భాగంలాగా టెక్నికల్గా సహాయాన్ని అందించడానికి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ హెల్త్ డివిజన్ సంబంధించినటువంటి ఈ యొక్క ఐసీఎంఆర్ ఏవైతే ఉన్నాయో, సెక్రటరియట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ యొక్క హెచ్ఎంఎస్సీకి సపోర్టివ్గా ఉంటుంది అనమాట. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆఫ్ ద హెచ్ఎంఎస్సి, అంటే వీళ్ళు హెచ్ఎంఎస్సికి రిఫర్ చేయాలంటే కొన్ని అంటే నిర్దేశకాలనే ఉండాలన్నమాట. ఏది ఫారెన్ కొలాబరేషన్ ఉండాలి, ఏదైనా రీసెర్చ్ జరిగేటప్పుడు ఫారెన్ కొలాబరేషన్ ఉండాలి, అది బయలాటరల్ బేసిస్ మీద ఉండాలి, దౌత్యపరంగా ఉండాలన్నమాట. సో ఏంటంటే పీరియాడికల్లీ ఎవరు మానిటర్ చేస్తూ ఉండాలంటే ఇండియా అనేది అదర్ కంట్రీస్తో వాళ్ళు పీరియాడికల్గా ఆ సూటబుల్ సిచ్యువేషన్ బట్టి ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ ప్రకారం వాళ్ళు మానిటర్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఏంటి అంటే ఎవరైతే ప్రపోజల్స్ అన్నీ ఉన్నాయో, ఏది ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ రీసెర్చ్ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ అఫీషియల్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉండాలి, ఈ యొక్క ఎక్స్టర్నల్గా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉండాలి. సో ఫైనల్ అప్రూవల్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఏదైతే బయోలాజికల్ మెటీరియల్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ ఆఫ్ బయోలాజికల్ మెటీరియల్ అనేది ఫైనల్గా ఎన్ని చేసిన తర్వాత ఈ యొక్క ఫైనల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట ఈ యొక్క హెచ్ఎంఎస్సి నుంచి. సో నెక్స్ట్ మనకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ కనుక చూసుకుంటే ఇది ఒక R&D అనమాట, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ అనమాట. ఇది ఎవరికి సంబంధించింది అంటే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించింది అనమాట. సో ఇక ఏంటి అంటే ఈ యొక్క కటింగ్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇండియాలో ఉన్నటువంటి డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సెల్ఫ్ రిలయన్స్ తొందరగా అంటే మనమే అభివృద్ధి చెందడం, లేకపోతే క్రిటికల్ డిఫెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ సిస్టమ్కి సపోర్ట్ చేయడం అనమాట. సో డిఆర్డిఓ నెట్వర్క్ కింద మన భారతదేశంలో 50 ల్యాబొరేటరీస్ అనేవి ఏర్పాటు చేయడం ఉన్నాయన్నమాట, ఆల్రెడీ ఏర్పాటు అయ్యి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇక డిఫెన్స్ సంబంధించిన టెక్నాలజీ కావచ్చు, హెల్త్కి సంబంధించి దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఏరోనాటిక్స్ ఉంటాయి, నెక్స్ట్ ఆర్మమెంట్స్ ఉంటాయి, అంటే ఏవైతే మన ఆయుధాలు ఉంటాయో, కంబాట్ వెహికల్స్ అంటే యుద్ధ నౌకలు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, యుద్ధ ట్యాంకర్లు కావచ్చు, ఏమైనా కావచ్చు, మిసైల్స్ ఉంటాయి, అడ్వాన్స్ కంప్యూటింగ్ అండ్ సిమ్యులేషన్ లైఫ్ అండ్ సైన్స్ అంటే ఈ యొక్క అడ్వాన్స్ సంబంధించిన కంప్యూటింగ్ సంబంధించినటువంటి సిమ్యులేషన్ సంబంధించి, నెక్స్ట్ లైఫ్ సైన్స్ సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించి కూడా వీటి మీద రీసెర్చ్ అనేది ఒక డిఆర్డిఓ అని చేస్తుంది అనమాట. నెక్స్ట్ ద గేమ్ చేంజర్ ఫైటర్, మనకు ఇప్పుడు రఫేల్ అనేది ప్రపంచంలోకే ఒక దుర్భేదమైనటువంటి ఒక యుద్ధ విమానం అనమాట. సో ఇది ఏంటంటే ఈ యొక్క గేమ్ చేంజర్ అనమాట. ఇది ఒకసారి ఎంటర్ అయిందంటే ఓడిపోతున్న దేశం కూడా దీని యొక్క సహాయంతో గెలవచ్చు అనమాట. అదే గేమ్ చేంజర్, ఒకసారిగా ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి అనమాట. సో అలాంటి యుద్ధ విమానాలనే మన భారతదేశం అమలు పదులోకి చేరినాయి.
సో దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. ఇదేంటంటే ట్విన్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట, ఏబుల్ టు ఆపరేట్ ఫ్రమ్ బోత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండ్ షోర్ బేస్. అంటే ఇదేంటంటే ఇది గాల్లో ఎయిర్ క్రాఫ్ట్లోనే ఎగరగలదు, దాంతోపాటు యొక్క షోర్ బేస్ అదే సముద్రం ఒడ్డు తీరాన కూడా ఈ ఆపరేషన్ అనేది అంటే 2 జెట్ ఫైటర్ అనమాట ఇది. సో ఇది ఏంటంటే ఫుల్లీ అంటే వర్సటైల్ రిఫైల్ అనమాట. అంటే వర్సటైల్ ఏంటంటే విలక్షణమైనటువంటి నటుడు అంట, వర్సటైల్ యాక్టర్ అంటే విలక్షణమైన. సో ఇది ఒక విలక్షణమైనటువంటి ఒక యుద్ధ నౌక అనమాట. ఇది ఎలాగైనా కానీ యుద్ధంలో ఎటువంటి దాన్నైనా కానీ ఈజీగా ఛేదించగలదు. సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ ఇది యుద్ధంలో పాల్గొనగలదు అనమాట. సో దీంట్లో ఏంటి అంటే ఎయిర్ సుపీరియారిటీ, ఎయిర్ డిఫెన్స్, తర్వాత క్లోజ్ ఎయిర్ సపోర్ట్, ఇన్ డెప్త్ స్ట్రైక్స్, తర్వాత రీకనయన్సెన్స్, తర్వాత యాంటీ షిప్ స్ట్రైక్స్. అంటే యాంటీ షిప్ స్ట్రైక్స్ అంటే ఏంటి, షిప్పుల నుంచి ఏదైనా కానీ వీళ్ళు ఈ యొక్క విమానం మీద బాంబులు కానీ అటాక్ చేయాలని చూస్తే దాన్ని కూడా ఇది ఎదుర్కోగలదు. న్యూక్లియర్ డిటరెన్స్ అంటే న్యూక్లియర్ వెపన్ ఏదైనా వస్తుంటే దాన్ని ఇది ఫైండ్ అవుట్ చేసి దాన్ని మధ్యలోనే బ్లాస్ట్ చేసే కెపాసిటీ అనేది ఉందన్నమాట. సో ఇది అంటే పూర్తి కూడా ఓమ్ని రోల్ అనమాట. అంటే ఓమ్ని అంటే సింగిల్గానే ఇది ఫైట్ చేస్తుంది, దీనికి ఎటువంటి సపోర్ట్ కానీ సహాయం కానీ అవసరం లేదన్నమాట. ఈ యొక్క సెవరల్ డిఫరెంట్ మిషన్స్ అనేవి ఇది ఏకకాలంలో కంప్లీట్ చేయగలిగే కెపాసిటీ అనేది ఈ యొక్క రఫేల్ యుద్ధ విమానానికి ఉంది. ఇదంతా కూడా మనకు అన్ని పైపైన అంశాలే. సో ఇంటర్నల్గా అనేది చాలా డీప్గా ఉంటుంది దీనికి. ఇది అనేది రక్షణాత్మకంగా బయటికి చెప్పరనమాట ఇలాంటి ఆపరేషన్స్ ఉన్నాయని చెప్తే కనుక. సో దీన్ని కౌంటర్గా తయారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి రహస్యాలు అనేవి మన భారతదేశ గవర్నమెంట్ అనేది బయట పెట్టదనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కానర్డ్ ఎరే అనేది దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. సో ఈ యొక్క ర్యాడర్ అనమాట, ఈ ర్యాడర్ ఏం చేస్తుందంటే తన చుట్టుపక్కల 360 యాంగిల్స్ ఏవైనా యుద్ధ నౌకలు కానీ యుద్ధ విమానాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కావచ్చు, న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు, వేటినైనా కానీ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఎలక్ట్రికల్ వార్ఫేర్ అనమాట, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ ఫర్ ద నెట్వర్క్ సెంట్రిక్ క్యాపబిలిటీస్. అంటే ఈ యొక్క నెట్వర్క్ ఆధారితంగా ఇది ఏంటంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఏ సమయంలో కానీ యుద్ధం చేయగలదు అనమాట. ఈ యొక్క ఏఈఎస్ఏ ఫంక్షన్స్ అనేవి చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క మల్టిపుల్ ఎయిర్ టార్గెట్స్ అనేదాన్ని ఇది టార్గెట్ చేయగలదు అనమాట. సో ఇది చాలా దగ్గర నుంచి లాంగ్ రేంజ్ నుంచి దూరం నుంచి కూడా 2 రకాలుగా యుద్ధం చేసే క్యాపబిలిటీ ఉందన్నమాట. ఇది ఆల్ వెదర్ ఎన్వైర్న్మెంట్ అంటే అన్ని సమయాల్లో కూడా అన్ని ఎన్వైర్న్మెంట్లో కూడా ఇది యుద్ధం చేయగలదనమాట. సో ఇది జామింగ్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి అంటే ఏమైనా సిగ్నల్ జామ్ అయినా కానీ లేదా ఎక్కువ ఫైటర్ జెట్స్ అనేవి దాన్ని రౌండ్ చేసి జామర్ అని అతలాకుతలం చేసినప్పుడు కూడా అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా ఈ యుద్ధ నౌక అనేది విపరీతమైనటువంటి అంటే యొక్క సత్తాను చాటి బయటికి పడగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి ఈ యొక్క యుద్ధ విమానం అనమాట. సో దీని యొక్క రియల్ టైం జనరేషన్ అనేది 3 డైమెన్షనల్ మ్యాప్ అనేది చూపిస్తుంది అనమాట. 3 అంటే మనకు 3D మ్యాప్ అనేది దీంట్లో వ్యూ అనేది కరెక్ట్గా ఉంటుంది. దీని ప్రకారం ఏంటంటే ఏవైతే చార్ట్లో కనపడినటువంటి అన్ని అంశాలు బ్లైండ్ కండిషన్స్లో కూడా అంటే చుట్టూ కూడా మంచు కప్పు పడిపోయినా చుట్టూ కనపడిన సిచ్యువేషన్లో కూడా ఈ యొక్క 3 డైమెన్షన్ ద్వారా ఈజీగా అది ఫైండ్ అవుట్ చేయగలదనమాట. సో ఇలాంటి ఎన్నో అధునాతనమైనటువంటి అంశాలతో ఈ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఈ యొక్క ఫంక్షన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. సో ఈ యొక్క రియల్ టైం జనరేషన్ ప్రకారం ఇది ఏంటంటే 2D మ్యాప్ను కూడా మనకేంటి గ్రౌండ్ మ్యాప్స్ ప్రకారం 2D మ్యాప్ను కూడా డిటెక్ట్ చేస్తుంది అనమాట, తయారు చేస్తుంది. సో దీంతోపాటు ఏంటంటే ఈ యొక్క మల్టిపుల్ నావెల్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకేసారి ఏకకాలంలో ఛేదించగలదు అనమాట ఇది. సో దీంతో ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అనేదాన్ని మనం రేంజ్ అనేది పంపించవచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే నో ఎస్కేప్ జోన్ అనేది అంటే దీని యొక్క పరిధి నుంచి తప్పించుకోవడం అనేది ఏ యుద్ధ ట్యాంకర్ కానీ యుద్ధ నౌకకు కానీ ఫ్లయింగ్ జెట్స్ కానీ దీని యొక్క అంటే నో ఎస్కేప్ జోన్ అనమాట. దీనిలో నుంచి ఏది తప్పించుకోలేదు దీని యొక్క పరిధిలో నుంచి. దీని పరిధిలో పడింది అంటే కనుక ఆ టార్గెట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. యాక్యురసీ అంటే హయ్యెస్ట్ యాక్యురసీ కలిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్, ప్రపంచంలోకెల్లా అత్యంత దుర్భేద్యమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇప్పుడు రఫేల్ జెట్ అనమాట. సో దీన్ని మొత్తం చూసుకుంటే 14 హార్డ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. మనకి కనుక చూస్తే వీటన్నింటి హార్డ్ పాయింట్స్ అనమాట. దీంట్లో రకరకాల వెపన్స్ అనేవి ఇది 9 టన్స్ అంటే 9,000 టన్నుల ఏదైతే ఉందో అంటే 1 టన్ వచ్చేసి 1200 kgs కాబట్టి ఇక 9 టన్స్ అనే దాన్ని ఇది క్యాపబిలిటీ అనమాట, మోసుకెళ్ళగే అంటే సామర్థ్యం అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క హెవీ ఆర్డినెన్స్ చాలా ఎక్కువగా హెవీ పేలోడ్తో వెళ్ళగలిగే శక్తి ఉంటుంది అనమాట. దీని ప్రకారం ఏంటంటే లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ కావచ్చు, లేకపోతే దగ్గర ఉన్నటువంటి కావచ్చు. నెక్స్ట్ మైకా మల్టీ మిషన్ అనేది 8 to 18 మిషన్స్ అనేవి ఇవన్నీ కూడా ఆపరేషన్స్ అనేవి దీని ద్వారా జరుగుతాయి అనమాట. సో దీన్ని ఎవరు అంటే మన 2 decades అంటే ఇది ఓవర్గా 2 decades నుంచి ఈ యొక్క యుద్ధ నౌకల్లోకి యాడ్ అయింది. ఇది మన 2వ శతాబ్దం నుంచి దీన్ని డసాల్ట్ ఏవియేషన్ ఫ్రాంచ్ వాళ్ళు ఏరోస్పేస్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. సో దానితో పాటు ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క కొలాబరేషన్తో కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది సెప్టెంబర్ 2016లో దీనికి సంబంధించినటువంటి ఇండియాకి ఫ్రాన్స్కి అగ్రిమెంట్ అనేది జరిగింది. ఇంతకుముందు 100 విమానాలు అయితే దీన్ని 36 విమానాలు తగ్గించి తర్వాత రిమైనింగ్ విమానాలని మన భారతదేశంలోనే దీన్ని తయారు చేసే విధంగా ఆ పర్మిషన్ అనేది తీసుకున్నారనమాట. సో 36 రిఫైల్ జెట్స్ అనేవి ఇప్పుడు ఫ్లై అవ్వడానికి రెడీ కండిషన్లో మన భారతదేశం దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో ఇవండి ఈరోజు నా టోటల్ న్యూస్ అనాలిసిస్. ఇక లాస్ట్ సెషన్ ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సెంట్రల్ ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ సిఆర్సి కిందగా మనం చూసుకుంటే
Its functions is to regulate the tariff of generating companies owned by the center if they have composite scheme of generation and the sale of electricity in a more than one state. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇక రేట్లు కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, దానికి సంబంధించిన అన్నీ కూడా ఇది కరెక్టే. తర్వాత ఇదే స్టాచ్యూటరీ బాడీ, ఇది 2003లో ఏర్పాటు చేయడం జరిగింది, ఇది కరెక్టే. నెక్స్ట్ సిఆర్సి ఇస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ యోజన, ఇది కాదు, ఇది రాంగ్ ఆన్సర్ అండి, ఇది సిఆర్సికి సంబంధించింది కాదు. సో ఓన్లీ 1 and 2 ఇస్ ద రైట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అకార్డింగ్ టు ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనేవి ఏవేవి ఉన్నాయి? నేషనల్ పార్క్స్ దాంట్లోనే ఉన్నాయి, శాంక్చురీస్ ఉన్నాయి, నెక్స్ట్ కమ్యూనిటీ రిజర్వ్స్ ఉన్నాయి, కన్జర్వేషన్ రిజర్వ్స్ ఉన్నాయి. మనం బయోస్పియర్స్ గురించి మాత్రం దీంట్లో చెప్పుకోలేదు. బయోస్పియర్స్ అనేవి దీని కింద, ఈ యాక్ట్ కింద ఏర్పాటు చేయడం జరిగింది కాదు. సో మనకు ఆన్సర్ వచ్చేసి 1, 2, 4 and 5 ఇస్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్, అండర్ ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద ఎక్సర్సైజ్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కెన్ బి రీజనబుల్లీ రిస్ట్రిక్టెడ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆర్ ఇన్ రిలేషన్ టు. అంటే ఇప్పుడు ఎవరి యొక్క ఇంట్రెస్ట్ కావచ్చు, రిలేషన్స్ ప్రకారం ఏవైతే మనకు రాజ్యాంగం అనేది ఆర్టికల్ 19 అనేది మనకి ఏంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే అంశానికి మనకు కొంతవరకు పరిమితులు ఉన్నాయి. ఏ అంశాల్లో పరిమితులు ఉన్నాయని చెప్తున్నారు? సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, అంతే కదా, మన భారతదేశ యొక్క సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా మన యొక్క వాక్ స్వాతంత్రాన్ని వాడకూడదు. ఓకే. సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, మన యొక్క దేశానికి సంబంధించినటువంటి ఏవైనా కానీ ఏవైతే భద్రతాపరమైనటువంటి అంశాలు అనేవి, ఏవైతే రహస్యాలు అనేవి బయట పెట్టకూడదు, అది ఒకటి. నెక్స్ట్ కరెక్టే. ఫ్రెండ్లీ రిలేషన్ విత్ ఫారెన్ స్టేట్స్, అంటే మన యొక్క మాట అనేది మన యొక్క దౌత్యపరమైనటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే ఫారెన్ స్టేట్స్తో ఉన్న మన యొక్క బంధాలని దెబ్బతీసే విధంగా ఉండకూడదు, ఇది కరెక్టే. పబ్లిక్ ఆర్డర్, మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, పబ్లిక్ ఆర్డర్ అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, సెన్సిటివ్ మ్యాటర్స్ని వాటి దెబ్బతీసే విధంగా, అంటే కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అలాంటివి మాట్లాడకూడదు. డీసెన్సీ అనేది అవసరమే, అది కరెక్టే. నెక్స్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఇది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కూడా మనకు యొక్క వాక్ స్వాతంత్రానికి పరిమితులు ఉన్నాయన్నమాట, అంటే పరిధులు ఉన్నాయన్నమాట. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ హెల్త్ మినిస్ట్రీ స్క్రీనింగ్ కమిటీ హెచ్ఎస్ఎంసీ ప్రకారం. It is a high-level committee constituted by the Ministry of Health and Family Welfare to screen and approve applications for research projects involving foreign assistance collaboration in a biomedical health రీసెర్చ్, అంతే కదా. బయోమెడికల్ హెల్త్ రీసెర్చ్ సంబంధించినటువంటి ఈ యొక్క స్క్రీనింగ్ అండ్ అప్రూవల్ అనమాట, అంటే వేరే దేశాలతో మనం ఏవైతే ట్యాక్స్ ఉన్నాయో ఇది కరెక్టే. నెక్స్ట్ హెచ్ఎంఎస్సి హ్యాజ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అవును, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనే కరెక్టే, ఇది కరెక్టే. కానీ ఇక్కడ మనం ఓన్లీ అని పెట్టామనుకోండి, ఈ హెచ్ఎంఎస్సి రిప్రజెంటేటివ్స్ హ్యావ్ ఓన్లీ అని అన్నాం అనుకోండి, మనకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనేది కూడా ఉంది. సో అది లేకుండా ఓన్లీ అంటే ఇవి మాత్రమే ఉన్నాయంటే కరెక్ట్ కాదు, అప్పుడు మనకు రాంగ్ స్టేట్మెంట్ కూడా చూసుకోవాలి. సో కొన్ని మన టెర్మినాలజీ బట్టి కూడా ఈ యొక్క స్టేట్మెంట్ యొక్క మీనింగ్ అనేది మారిపోద్ది అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు రఫేల్ ఫైటర్ జెట్స్. రఫేల్ ఫైటర్ జెట్స్ సంబంధించినటువంటి అంశాలు. ఇట్ ఈస్ ఏ ట్విన్ జెట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏబుల్ టు ఆపరేట్ బోత్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండ్ షోర్ బేస్. అంటే మనం చెప్పాం కదా, గాల్లోనూ ఈ యొక్క సముద్ర తీరంలో సంబంధించి ఈ యొక్క ట్విన్ జెట్ ఎయిర్ ఫైటర్ అనమాట, ఇది కరెక్టే. ఇది డెవలప్డ్ ఇండిజినియస్లీ బై ద డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది ఇండిజినియస్గా డెవలప్ చేసింది కాదు, డసాల్ట్ అనేవాళ్ళు ఫ్రెంచ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఇదనమాట. సో మనకి ఏం అడిగాడు వాడు? ఇన్కరెక్ట్ అడిగాడు. సో బి ఈజ్ 2 ఈజ్ ద ఓన్లీ 2 ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇది వాడు ఇన్కరెక్ట్ అడిగాడు, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఇవండి ఈరోజు నా హిందూలోనే టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.